గత 35 ఏళ్లుగా ప్రింట్ మీడియా రంగంలో విశేష సేవలందించిన తూర్పు రేఖ ఎడిటర్ నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో నూతనంగా రాబోతున్న ఎన్సీబీ 9 ఛానల్ బ్రోషర్ ను కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలను ఎన్సీబీ 9 ఛానల్ ద్వారా సమాజం గురించి సమాజానికే తెలియజేయడం, అంతర్గతంగానే ఉండిపోయే విషయాలను బహిర్గతం చేయడం CBN 9 ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. తమ సంస్థ బ్రోచర్ను కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు ఆవిష్కరించడం శుభ పరిణామమని అన్నారు. అవినీతి అక్రమాలు వెలుగుతీసి ప్రజా బాహుళ్యానికి అందజేయడంలో తూర్పు రేఖ ముందుంటూ జిల్లా కలెక్టర్ల సత్కారాలు, ప్రశంసలు పొంది సమాజంలోని అన్ని వర్గాల ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం గర్వకారణమని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అభిరుచికి తగినట్టుగా తాము కూడా డిజిటల్ మీడియా రంగ ప్రవేశం చేయడం జరిగిందని తెలిపారు. కేవలం అవినీతి అక్రమాలపైనే కాకుండా ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు తీరుపై ప్రజల అభిప్రాయాలు, విశ్లేషణలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో NBL నాయక్, జయరాసు, గౌతమి, నక్కా శోభారాణి, దాసు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పట్టణంలో అందరికీ సుపరిచితులు శ్రీ నక్కా చిట్టిబాబు గారు, సీనియర్ జర్నలిస్టు మరియు SST కమిటీ జిల్లా మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు వారు ఆల్రెడీ తూర్పు రేఖ ఎడిటర్ అందరికీ సుప్రసిద్ధులు. వారి ఆధ్వర్యంలో NCB 9 అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మరింత ప్రజలకి సమాచారం ఇవ్వడానికి, ఇతర అంశాల మీద విశ్లేషించడానికి వారు ముందుకు వస్తున్నారు. సో వారికి అభినందనలు తెలుపుతూ ఈ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. ఈరోజు NCB 9 యూట్యూబ్ ఛానల్ ఒక బ్రోచర్ని కాకినాడ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆర్డీఓ శ్రీ మల్లిబాబు గారి చేతుల మీదుగా బ్రోచర్ ఆవిష్కరించడం జరిగింది. గత 35 ఏళ్ళుగా తూర్పు రేఖ దినపత్రిక ద్వారా జర్నలిజం మరి అనుభవం ఉంది. స్వచ్ఛంద సంస్థల ద్వారా అనేక సేవా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ద్వారా అనేక మంది కలెక్టర్ల ద్వారా మరి ప్రశంసా పత్రాలు అనేకం అందుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు మరలా ఎలక్ట్రానిక్ మీడియాలోకి ప్రవేశించడం, మీ అందరి యొక్క సహకారాలతో మరి ముందుకి వెళ్ళాలని ఉభయ గోదావరి జిల్లాలో దీన్ని ముందుగా పటిష్టం చేస్తాం. ఛానల్ ఒక దమ్మున్న ఛానల్గా అవినీతిని అంతం చేయాలని రాజకీయ నాయకులు అలాగే జిల్లా అధికారుల యొక్క అవినీతిని బట్టబయలు చేయడానికి ముఖ్యంగా మా యొక్క ఛానల్ కంగరం కట్టుకుంది. దీన్ని అందరూ కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మరి కాకినాడ ఆర్డీఓ గారు నేను అడిగిన వెంటనే వారు స్పందించి ఈ యొక్క బ్రోచర్ని వారు ఆవిష్కరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.